చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. అయితే సినిమా చేయడానికి రెడీగా ఉన్నారంటే కొంత మిస్కమ్యూనికేషన్, మీరు అన్నట్టు అమెరికా వెళ్ళిపోయారని, అక్కడ ఉంటున్నారని ఈ సినిమా సో దీని మీద ఒక చిన్న క్లారిటీ ఏమైనా ఇస్తారా మీరు? నేను ఇక్కడే ఉన్నానండి. నేను ఇక్కడే సినిమాలు చేయడానికే మా ఫ్యామిలీ నుంచి పర్మిషన్ తీసుకొని ఐఎమ్ హియర్. నేను ఇక్కడే ఉన్నాను ఫ్రమ్ లాంగ్ టైమ్. నేను నా అప్డేట్స్ అప్పుడు ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉన్నాను. నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు యూఎస్ అప్డేట్స్ కూడా పెడుతున్నాను. సో ఐఎమ్ కాన్స్టెంట్లీ కీపింగ్ ప్రజెంట్ అప్డేట్సే పెడుతున్నాను. సో లైవ్ అప్డేట్సే పెడుతున్నాను. సో ఐఎమ్ హియర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అండ్ అది జస్ట్ టు సీ వాట్ కైండ్ ఆఫ్ వర్క్ ఐ కెన్ డూ. సో నేను వెరీ మచ్ అంటే ఈ అపోహ వద్దు. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ అ డౌట్ ఒక కాల్ చేయండి, రైట్? ఒక కాల్ చేయండి, ఒక ఫైండ్ అవుట్ చేయండి. మేనేజర్ ఉన్నారు, నేనున్నాను. సో అదర్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళనైనా అడగండి, యూ విల్ కమ్ టు నో. సో జస్ట్ డోంట్ అజ్యూమ్ థింగ్స్. అది వెరీ హార్డ్ టు కమ్యూనికేట్. నేను ఎక్కడ ఉన్నాను ఎవ్రీ టైమ్ అనేది కమ్యూనికేట్ చేయడం చాలా కష్టం. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ అండ్ ఎవ్రీబడి దట్ మీరు అజ్యూమ్ చేసుకోవద్దు. ఏమైనా ఉంటే ఒక కాల్ చేస్తే నేను ఎక్కడున్నాను, ఏం చేయగలనా లేదో కూడా చెప్పేస్తాను. అంటే ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది ఇప్పుడు? అంటే మీకంటూ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా, ఇలాంటి క్యారెక్టర్ ఇంకా చేయలేదు, చేయాలని ఉందా? మీరు అనుకునే క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే ఒక చాలా ఉన్నాయండి. ఐ థింక్ ఏంటంటే బేసిక్లీ ఎనీథింగ్ దట్ హ్యాస్ గుడ్ వర్క్. అసలు ఇప్పుడు చాలా గుడ్ వర్క్ జరుగుతుంది అండి. ఎన్ని ఛానల్స్ వచ్చాయి, ఎన్ని వెబ్ సిరీస్ వచ్చాయి, ఎన్ని ఓటీటీ ఫిల్మ్స్ వస్తున్నాయి, ప్లస్ మూవీ థియేటర్ రిలీజ్డ్ ఫిల్మ్స్ వస్తున్నాయి. సో దేర్ ఇస్ వర్క్ ఎవ్రీవేర్. టీవీ షోస్ ఉన్నాయి. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు డూ. సో ఇన్నిట్లో అంటే ద యూనిక్ వన్స్, నేను ఎప్పుడు చేయనివి కానీ యూనిక్గా ఆల్సో అలాంటి క్యారెక్టర్సే క్రియేట్ చేస్తున్నారు కాబట్టి, డిఫరెంట్గా క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా డిఫరెంట్ వర్సటైల్ రోల్స్ చేస్తానని నేను అనుకుంటున్నాను. అండ్ ఐ వాంట్ టు డూ. అంటే ఐ డోంట్ వాంట్ టు బి సేయింగ్ నేను ఇదే అని చెప్పాలనుకోవట్లేదు. సో సంథింగ్ స్ట్రాంగ్, ఫర్ ఎగ్జాంపుల్ యూనో లైక్ మంగపతి గారు అది ఆ సినిమాలో. సో దట్ ఈస్ అ స్ట్రాంగ్ రోల్, దట్స్ అ డిఫరెంట్ రోల్. అది ఆల్ టుగెదర్ ఫర్ శివాజీ గారు. అలాగే నాకు కూడా ఏదైనా సంథింగ్ డిఫరెంట్ అండ్ అ స్ట్రాంగ్ పవర్ఫుల్ రోల్, అది దట్ క్యాన్ బీ ఇన్ ఎనీ ఫామ్ బాగుంటుంది. అంటే ఇప్పుడు ఎక్కువగా ఈ రూరల్ కల్ట్ క్యారెక్టర్స్, అంటే విలేజ్ బ్యాక్డ్రాప్లో చాలా న్యాచురల్గా, అంటే హీరోయిన్స్ కూడా చాలా న్యాచురల్గా ఉంటూ అలాంటి క్యారెక్టర్స్ కానీ, డివోషనల్ క్యారెక్టర్స్ అంటే ఎక్కువ డివోషనల్ టచ్ ఉన్న సినిమాలు, సో ఇలాంటివి చేయాలని ఇంట్రెస్ట్ ఉందండి. చాలా ఉంది యాక్చువల్లీ. అంటే నేను ఒక్క సినిమా ఏదో భక్తురాలుగా, అంటే మళ్ళీ అమ్మవారేమో రోల్లో అయితే, దేవి రోల్లో అయితే మన విజయశాంతి గారు చేసినవి ఉన్నాయి. కానీ ఏంటంటే ఇప్పుడు కాలంలో తీస్తున్నప్పుడు అదే సినిమాలు చాలా న్యాచురల్గా, చాలా డిఫరెంట్గా, చాలా యూనిక్గా తీస్తున్నారు. సో ఐ వాంట్ టు డూ ఆల్ కైండ్ ఆఫ్ రోల్స్ బేసిక్లీ. సో అదే చూస్తున్నాము ఏమవుతుంది అనేసి. దట్ ఇంకా ఫ్యూచర్లో నెక్స్ట్ టైం కలిసినప్పుడు మేబీ ఐల్ గెట్ మోర్ క్లారిటీ. అంటే యాక్చువల్ తెలుగులో మీరు ఒక సక్సెస్ఫుల్ హీరోయిన్ అని అదర్ లాంగ్వేజ్, ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయింది తెలుగు సినిమా. సో అదర్ లాంగ్వేజ్ నుంచి ఆఫర్లు రావాలి, సో అదర్ లాంగ్వేజ్లు కూడా చెయ్యాలి సినిమాలని ఉందా మీకు? డెఫినెట్లీ అదర్ లాంగ్వేజ్లో డెఫినెట్లీ అంటే ఇట్ విల్ హెల్ప్. అంటే వస్తాయి బికాజ్ మనకి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఆల్ దాట్. సో నేను ఇదివరకు చేసినా కూడా అది సంహౌ పెద్ద స్టార్స్తోనే చేసినా అది వర్కౌట్ అవ్వలేదు. సో ఇప్పుడైనా అంటే ఇప్పుడు మనకి సక్సెస్కి పెద్ద సినిమాలా చిన్న సినిమాలా అని లేదు, అన్ని రకాల సినిమాలు దే ఆర్ వాచింగ్, బాగుంటే వాచ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ వై గుడ్ కంటెంట్ ఉన్న ఏదైనా ఐ వాంట్ టు డూ. అది కూడా ఏంటంటే అదర్ లాంగ్వేజెస్లో ఎక్స్ప్లోర్ అయ్యి ఒకసారి అయితే కనుక దెన్ ఐల్ హ్యావ్ మోర్ ఆప్షన్స్ టు పిక్. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. చూడాలి. ఇప్పుడు అంటే తెలుగులో చాలామంది హీరోయిన్లు ఉన్నారు, ఇప్పుడు అందరూ స్ట్రాంగ్ క్యారెక్టర్స్. మీకు ఎక్కువగా అంటే ఎవరిని బాగా అబ్జర్వ్ చేశారు? ఎవరి సినిమాలు అంటే ఎక్కువగా? లేదండి, ఎవ్రీబడి, మెన్ అండ్ ఉమెన్ అండ్ డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్, మామూలు క్యారెక్టర్ ఆర్టిస్ట్లు, ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ సో గుడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే సడన్గా మీరు అడుగుతున్నారు కాబట్టి నేను మామూలుగా చెప్తున్నాను. రాధికా గారిది ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. సో అసలు అమేజింగ్, అసలు వాట్ ట్రాన్స్ఫర్మేషన్. ఆవిడ ఎంత ప్రిటీగా ఉండి, అంత డీ గ్లామర్లో ఆ ఏజ్లో, దట్ స్టిల్ అట్రాక్ట్స్ పీపుల్.
అంటే దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. సో ఆయన అవనండి, అలాగే జగపతి బాబు గారు పెద్దిలో ఆయన అసలు దట్ ఈస్ ఆయన అని ఎవరు చెప్పలేకపోయారు. ఆయన నాకు నేను ఆయన అది ఫోటో చూపించినప్పుడు నేను ఆయనతో సినిమానే చేస్తున్నాను, ఆయన నాకు డైరెక్ట్గా చూపించినప్పుడు ఇది ఎవరు అంటే కూడా గుర్తుపట్టారని అడిగారు. సార్ ఇది ఎవరు సార్ ఇది నేను గుర్తుపట్టలా, ఆయనే నాకు చూపించినా కూడా నేను గుర్తుపట్టలేదు. ఆయన ఐ హ్యాడ్ ఇనఫ్ టైమ్ టు లుక్ కేర్ఫుల్లీ అని అంతా కూడా అయినా కూడా గుర్తుపట్టలేదు. ఆయన నేనంటే నేను షాక్ అయిపోయాను, సార్ మీరు అసలు అంటే వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఇదంతా నైస్. అంటే అది వీళ్ళు వాళ్ళు అని ఏం లేదండి, అమేజింగ్ వర్క్ చేస్తున్నారు ఎవ్రీ వన్. దే ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్ టు డూ ద బెస్ట్. కొన్నిసార్లు వర్క్ అవుతుంది, కొన్నిసార్లు వర్క్ అవ్వదు, బట్ దే ఆర్ ఆల్ ట్రయింగ్ టు గుడ్ వర్క్. సో అందరూ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ అంటే మీరు చెప్పిన లిస్ట్ చెప్పాలంటే అందరూ ఆ లిస్ట్లో ఎలిజిబుల్గానే ఉంటారు. కొంతమంది ముందు ఉంటారు, కొంతమంది వెనక ఉంటారు. సినిమాలు చూస్తుంటారంటే రిలీజ్ అయినాయండి? చూస్తున్నానండి. ఇప్పుడు ఐఎమ్ క్యాచింగ్ అప్. అంటే ఒక ఫ్యూ ఇయర్స్ చూడలేదు, ఎందుకంటే అంటే ఒకలాగా మిస్ అవుతాను. ఒక తెలుగు సినిమాలు, వేరే సినిమాలు మళ్ళీ హిందీ సినిమాలు చూశాను, మళ్ళీ ఇంగ్లీష్ సినిమాలు చూశాను. బట్ ఏంటంటే తెలుగు సినిమాలు చూసేదాన్ని కాదు. అంటే నేను ఎక్కడో మిస్ అవుతాను, అయ్యో నేను చేయలేకపోయాను, లేకపోతే నేను ఉంటే మేబీ నాకు వచ్చేదేమో, ఇలాంటి థాట్స్ అన్నీ వస్తాయిలే ఎందుకు ఇప్పుడు అని చాలా ఏళ్ళు చూడలేదు. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే తమ్ముడు నుంచి వస్తున్నానో అప్పటి నుంచి ఐఎమ్ ట్రయింగ్ టు క్యాచ్ అప్. ఇంకా చాలా లిస్ట్ ఉంది చూడాల్సింది, అంటే ఐఎమ్ బిహైండ్, బట్ అవన్నీ క్యాచప్ చేస్తాను స్లోగా. అంటే ఇప్పుడున్న హీరోల్లో రామ్ చరణ్ గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు గారు, ఇంతమంది హీరోలు ఉన్నారు. అంటే ఆ హీరోల్లో అంటే ఈ పలానా హీరో సినిమాలో చేయాలంటే అందరి హీరోలతో చేయాలని ఉంటుంది, బట్ ఏదంటే ఖచ్చితంగా చేయాలి ఒక సినిమా అని అలా ఏమన్నా? నాకు అందరితోనూ చేయాలనిపిస్తుంది అండి. అంటే నా టైంలో నేను బాలకృష్ణ గారితో చేసే ఆపర్చునిటీ వచ్చింది, దట్ ఈస్ వెరీ గుడ్. కానీ నేను ఐ కుడెంట్ డూ ఇట్ విత్ వెంకటేష్ గారు కానివ్వండి, నాగార్జున గారు కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి. అంటే నా టైంలో ఇప్పుడు కూడా వాళ్ళే స్టార్స్ ఆఫ్ కోర్స్, బట్ ఏంటంటే వాళ్ళతో పాటు ఇప్పుడు యంగర్ జనరేషన్ వాళ్ళు కూడా సూపర్ స్టార్స్ అయిపోయారు. అండ్ ప్రభాస్ గారు కానివ్వండి, మహేష్ బాబు గారు కానివ్వండి, ఎవ్రీబడి, అంటే అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, అంటే ఐ డోంట్ వాంట్ టు మిస్ ఎనీబడీస్ నేమ్, నాని గారు, ఎవరైనా. సో ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ అమేజింగ్, లైక్ అదే చెప్తున్నాను. సో ఇన్ని సినిమాల్లో ఐ థింక్ అందరితోనూ ఒక అట్లీస్ట్ ఒక రౌండ్ వేయగలిగితే బాగుంటుంది లైఫ్లో. ఇట్ బి ఎ గుడ్ మెమొరీ. సో చూద్దాం దేవుడు ఎంత ఇస్తాడు. ఓకే అండి. ఈ సాంప్రదాయని సుప్పిని తుద్దపూస ఈ సినిమా ఆడియన్స్కి ఎలాంటి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది? అంటే వాళ్ళు ఏ మైండ్ సెట్తో వచ్చి సినిమా చూడాలి? అంటే అండి, మీరు జస్ట్ డోంట్ ఎక్స్పెక్ట్ అంటే మేము ఏదో మెసేజ్ ఇస్తున్నామని కానీ, మీకు ఏదో రుద్దుతున్నాము లేకపోతే ఇది చేయండి అని. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. ఇట్ ఈస్ జస్ట్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. మీరు వచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు యూ విల్ ఫీల్ దట్ ఎంటర్టైన్మెంట్. అండ్ మీరు అవుతే సెకండ్ హాఫ్ అవుతే ఏంటి అప్పుడే అయిపోయిందా అన్ని ఫీల్ కూడా వస్తుంది. సో యూ విల్ నాట్ ఈవెన్ రియలైజ్ అది ఎప్పుడైపోయిందో కూడా. అంత ఫాస్ట్గా అయిపోతుంది, అంత డీపర్గా తీసుకెళ్తుంది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫోర్స్డ్గా, మీకు ఏదో నవ్వించాలి కాబట్టి ఫోర్స్డ్గా ఉండదు. ఇట్స్ ఆల్ న్యాచురల్గా ఆర్గానిక్గా అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ గుడ్. ఐ థింక్ ఇట్ విల్ బీ వెరీ గుడ్ వన్స్ యూ కమ్. అట్లీస్ట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి బ్యాడ్ ఫీల్. ఈ సాంప్రదాయని శుద్ధిని శుద్ధపూస ఈ టైటిల్స్ సినిమాలో మీరు ఎవరికి ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు ఇందులో నటించిన వాళ్ళు? యాక్చువల్లీ ఆల్రెడీ ఇచ్చేసారు. అంటే మీరు మీరు టైటిల్ పైన చూస్తే సాంప్రదాయనిలో ఒక గన్ పట్టుకుని ఒక మేల్ హ్యాండ్ ఉంది. సో అది శివాజీ గారు. సో సుప్పినిలో మీరు చూస్తే ఫీమేల్ హ్యాండ్ విత్ బ్యాంగిల్స్ అంతా ఉండి ఒక సుత్తి పట్టుకుని. సో దట్ ఈస్ ఆబ్వియస్లీ మీ. థర్డ్ దాంట్లో శుద్ధపూసినిలో మీరు చూస్తే ఒక ఫోన్ పట్టుకొని ఒక హ్యాండ్ ఉంది, అది ఉన్న రోహన్ అనమాట. సో ఇట్ ఈస్ ఆల్రెడీ సెట్. ఉత్తర క్యారెక్టర్ మీకు ఎలాంటి పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? అంటే ఒక మంచి క్యారెక్టర్ చేశాను అనే ఒక సాటిస్ఫాక్షన్ ఎంతవరకు ఇచ్చింది? సో ఉత్తర రోల్లో ఏంటంటే అండి, 2 things are there. ఒకటి కామెడీ చేసిన హియర్ అండ్ దేర్. ఇట్స్ నాట్
ఈ లెవెల్ నా క్యారెక్టర్తో కామెడీ ఫిల్మ్స్ చేసి ఉండొచ్చు, నాది ఏదైనా 1-2 ఏదో పంచ్ డైలాగులు ఉండుండొచ్చు, కానీ అవుట్ అండ్ అవుట్ కామెడీ నేనైతే ఇంత ఈ లెవెల్లో నేను చేయలేదు. ఈవెన్ మిస్ అమ్మ చూసుకున్నది మేం సీరియస్గానే ఉంటాం, పక్క వాళ్ళు నవ్వుతారు, మేమైతే కామెడీ చేయట్లేదు. ఇందులో కూడా ఏంటంటే ఇట్స్ అ కామిక్ role, so that is a new change, and then also oka dominating role, so which is a different thing from ayu hammu anakonda. It is a different role, so ee rendu indulo ee shades unnai indulo ee cinema lo, which is good. Nenu promotions lo kuda tega feel అయిపోయి tega dominate chesesi oka level lo ante I'm trying to do it. బట్ ప్రమోషన్స్లో ఎక్కడో అది సినిమాలో వచ్చిన ఇది రావట్లేదు, ఎందుకంటే ఆ ప్రమోషన్లో ఎందుకు ప్రిటెండ్ చేయడం అన్నట్టుగా అనిపిస్తుంది అనుకోండి. బట్ స్టిల్ ఐ ట్రయింగ్ మై బెస్ట్ టు షో మై క్యారెక్టర్ ఇన్ దట్ ప్రమోషన్స్ ఆల్సో. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ షూటింగ్ సెట్లోకి వెళ్ళటము, అందరితో ఉండటము, యాక్ట్ చేయటం ఎలా అనిపిస్తుంది? అంటే ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఏమైనా మార్పు కనిపించింది? ఇంతకుముందు క్యారవాన్లు ఉండేవి కాదు, లంచ్ టైంలో అందరు సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఆ రిలేషన్స్ అన్ని కొద్దిగా తగ్గిపోయినట్టుగా అనిపించింది. అఫ్ కోర్స్ అండి, అంటే దెర్ ఇస్ అ చేంజ్ అందులో, బట్ రిలేషన్స్ తగ్గాయా లేదో నాకు తెలియదు, ఎందుకంటే ఫోన్లు వచ్చాయి, ఇప్పుడు టెక్స్ట్లు చేసుకోగలరు, ఇదివరకు అది లేదు. సో అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ టచ్లో ఉంటున్నారేమో కూడా అవ్వచ్చు. సో నాకు పర్సనల్గా అయితే తెలీదు, ఎందుకంటే వాళ్ళు ఫోన్ ఇంటికి వెళ్ళాక కూడా ఫోన్ మాట్లాడుకోవచ్చు, టెక్స్ట్ చేసుకోవచ్చు, మీరు ఆ రోజు పంపించిన కూర చాలా బాగుందండి అని చెప్పి మళ్ళీ రేపు నేను ఇది చేసుకొస్తాను అని ఇంకొకళ్ళు అనొచ్చు. సో ఫోన్లో కూడా ఉండొచ్చు. బట్ ఏంటంటే క్యారవాన్ కంఫర్ట్ అవుతే డెఫినెట్లీ ఉంది, మాకు లేదు ఆ టైంలో. బట్ దట్ ఈస్ డెఫినెట్లీ ఎసెన్షియల్, ఎస్పెషలీ ఫీమేల్ ఆర్టిస్టులకి ఉంటే బాగుంటుంది. అస్తమాను కూర్చోకపోయినా కొన్నిసార్లు ద వెదర్ అండ్ ఆల్ దట్ వల్ల కొంచెం రెస్ట్ రూమ్స్, వాష్రూమ్స్ కానీ ఇవన్నీ వల్ల దట్ ఈస్ డెఫినెట్లీ అ గుడ్ థింగ్. బట్ పర్సనల్ రిలేషన్స్ పోతున్నాయి అనేది ఒక వాదన అవుతే, నేను ఆల్సో ఇట్ మే ఇంప్రూవ్ బికాస్ ఆఫ్ ద ఫోన్. సో ఐ డోంట్ నో అబౌట్ దట్ పార్ట్. బట్ కానీ అందరూ కూర్చుని ఒక చోట కూర్చుని తినడం అనేది మాత్రం డెఫినెట్లీ వీఆర్ మిస్సింగ్. అది బాగుంటుంది. ఇట్స్ లైక్ అ పిక్నిక్, వీఆర్ కమింగ్ హియర్, వీఆర్ ఈటింగ్, అందరూ కూర్చొని ఏదో జోక్లేసి తిన్ను నువ్వు వేసుకో వద్దండి నాకు. సో ఇవన్నీ మిస్ అవుతాము డెఫినెట్గా. ఏదో ఒకళ్ళే కూర్చుని ఏదో ఆర్ఫెన్ లాగా